హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను ఒక మంచి టిప్‌తో, ఒక మంచి రెమెడీతో వచ్చానండి. నిన్న ఒక పర్సన్ నాకు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్ బాగలేదు. సో, తను ఒక ప్లేస్‌లో ఉండాలి అనుకుంటోంది. బట్ తన హస్బెండ్ వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళ విలేజ్‌కి వెళ్ళిపోవాలి అంటున్నారంట. సో, నేను ఆమె కోసమే మీకోసమే చేస్తున్నానండి. మీరు ఈ వీడియో చూస్తే మీ రిలేషన్‌షిప్ సెట్ అవుతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఇక్కడ ఈ స్విచ్ కోడ్సే కాదు, తర్వాత నెక్స్ట్ నేను ఒక రిచువల్ కూడా చెప్తాను. ఆ రిచువల్ కూడా అమేజింగ్ టెక్నిక్. అది ఖచ్చితంగా ట్రై చేయండి. అది అమ్మవారికి చేసే టెక్నిక్. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో వెస్టర్న్ రిచువల్ చెప్పాను కదా. ఇప్పుడు ఇది మన రిచువల్ అనమాట. వెస్టర్న్ రిచువల్స్ కన్నా మన రిచువల్ ఇంకో స్ట్రాంగ్గా ఉంటాయి. అది అమ్మవారికి సంబంధించింది. సో, కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. సో, ఇది కొంతమంది అబ్బాయిలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అంత స్పిరిచువల్గా కొంతమంది నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, ఈ స్పిరిచువల్ పర్సన్ అయినా. సో, అలాంటి వాళ్ళు అవి చేయలేకపోతే సో ఇవి చేయండి. సో, ఇవి స్విచ్ కోడ్స్ అనమాట. ఫస్ట్ ఇక 3 స్విచ్ కోడ్స్ ఇచ్చాను. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ స్విచ్ కోడ్ యూజ్ చేయొచ్చు. సో, ఇవి ట్రై చేయడానికి 3 విధాలు ఉన్నాయి. ఒకటొచ్చి స్లిప్లో ఈ స్విచ్ కోడ్ రాసి పెట్టుకోండి. ఆ స్విచ్ కోడ్ రాసి పెట్టుకొని మీ హస్బెండ్ నేమ్, లేకపోతే మీ వైఫ్ నేమ్, అంటే మీరు అబ్బాయి అయితే మీ పార్ట్నర్ నేమ్, మీ వైఫ్ నేమ్, మీరు అమ్మాయి అయితే మీ హస్బెండ్ నేమ్. ఆ హస్బెండ్ నేము మీ హస్బెండ్ నేమ్ ఒకటే రాయండి. అంటే మీరు ఎవరితో అయితే రిలేషన్స్ బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళ నేము రాసేసి దాన్ని సర్కిల్ గీసేయండి అనమాట. సో, సర్కిల్ గీసేసేసి ఒక స్లిప్ని మీ వైపు టర్న్ చేసేసుకొని యూ హ్యావ్ టు పుట్ దట్ స్లిప్. ఆ స్లిప్ని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక బౌల్ కింద పెట్టాలి. అంటే ఆ బౌల్ కింద ఈ స్లిప్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ గణేష్ కింద స్లిప్ పెట్టాను కదా. సో, మనమైతే చిన్న మామూలు పేపర్ రాసి ఫోల్డ్ చేసి, సో అట్లా వాటర్ బౌల్ కింద పెట్టేయాలి. సో, ఇంకా దాన్ని కదిలించకూడదు. ఆ వాటర్ బౌల్ ఎప్పుడు వాటర్తో నిండి ఉండాలి. సో, ఆ బౌల్లో నుంచి మీరు వాటరు ఎప్పుడు తాగాలి అనుకుంటే అప్పుడు తాగుతూ ఉండాలి. సో, అది ఒక టెక్నిక్, అది ఒక ప్రాసెస్. సో, ఆ తర్వాత మీ రిలేషన్స్ ఎప్పుడు బాగున్నాయి, ఇంకా మా రిలేషన్స్ మొత్తం మా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అంటే అప్పుడు మీరు ఆ స్లిప్ని బర్న్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాసెస్. సో, అదే స్లిప్ని మీరు పడుకునేటప్పుడు పిల్లోలో పెట్టుకోవాలి. థర్డ్ ప్రాసెస్, అదే స్లిప్ని మీరు ఆ స్లిప్ అవసరం లేదు. సో, ఈ కోడ్ని మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా బుక్లో కానీ ఎక్కడైనా ఫోన్లో కానీ ఈ స్విచ్ కోడ్స్ రాసి పెట్టుకొని మీకు కుదిరినప్పుడల్లా 28 టైమ్స్ పర్ డే, ఒకరోజు అట్లీస్ట్ 28 టైమ్స్ మీరు మెమరైజ్ చేసుకోవాలి, చాంట్ చేసుకోవాలి. అంటే హరే రామ హరే కృష్ణ అనుకుంటాం కదా మనము, సాయిరామ అని. అలాగే ఈ స్విచ్ కోడ్స్ని మనసులో అనుకోవాలి. సో, ఈ స్విచ్ కోడ్స్, ఈ నంబర్స్ అనుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఇది నార్మల్గా బ్లైండ్ టెక్నిక్ కాదు. ప్రతి నంబర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో, ఈ లాంగ్వేజ్ ఎవరివి? ఏంజల్స్ అంటే మనకు కనపడవు. వాళ్ళు కేవలం నంబర్స్ని అర్థం చేసుకుంటారు. మన లాంగ్వేజెస్ వాళ్ళకి అర్థం కావు. నంబర్స్తోనే కమ్యూనికేట్ చేస్తారు. సో, మీకు ఇలా నంబర్స్ గురించి, సో మీకు ఏంజల్ నంబర్స్ గురించి తెలుసుకోవాలి. ఏంజల్స్ మనతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, మీకు ఒక స్పెసిఫిక్ నంబర్ కనిపిస్తుందా, సో ఆ నంబర్కి ఆ నంబర్ అంటే మీనింగ్ ఏంటి, సో అవి తెలుసుకోవాలి అన్న ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా వాటి గురించి కూడా వీడియోస్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ అయితే ఆ వీడియోస్ చేస్తాను అనమాట ఏంజల్స్ నంబర్ గురించి. సో, ప్రస్తుతానికైతే నేను మీ రిలేషన్షిప్స్
బాగా అవ్వటానికి స్విచ్ కోడ్స్ ఇచ్చాను. సో నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇది వెంటనే జరగకపోయినా ఒక ప్రొలాంగ్డ్ మీ డెడికేషన్ బట్టి మీ నమ్మకాన్ని, మీ బిలీఫ్ సిస్టమ్ని బట్టి ఇవి జరుగుతాయి అన్నమాట. సో మీరు గుడ్డిగా నమ్మండి. ఇది గుడ్డిగా నమ్మటం వల్ల మనం చెడ్డ కోరుకోవట్లేదుగా, మనం మంచి కోరుకుంటున్నాం. మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఆన్ పాజిటివ్ థింగ్స్ని మీరు నమ్మితే అది మీకు మీ లైఫ్ని కూడా పాజిటివ్గా చేసేస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చి మీ రిలేషన్స్ని హెల్తీ చేయడానికి. ఏదైనా చిన్న చిన్న గొడవలు, మాటికి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయంటే సో యూ కెన్ గో విత్ ది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి ఏదైనా ఇష్యూస్ అనమాట, పెద్ద ఇష్యూస్. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ చిన్న ఇష్యూస్ అనమాట. ఇవి వచ్చి ఇంకా ఎప్పటికీ సాల్వ్ కాదు మా విషయంలో. ఇవి మాకు ఒక అంటే ఎడ్డమంటే టెద్దమంటారు, అంటే చాలా పెద్ద ఇష్యూస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్గా ఎవ్రీడే చిన్న ఇష్యూసే, కానీ ఆ ఇష్యూస్ కూడా ఉండకూడదు అంటే ఫస్ట్ వన్ని వెళ్ళండి. సో సెకండ్ వన్ వచ్చి ఇంకా అవి సాల్వ్ అవ్వకపోతే మా రిలేషన్స్ ఇంకా బ్రేక్ అయిపోతుంది, మేము ఇంకా డివర్సే మాకు గతి అన్నప్పుడు సెకండ్ వన్కి వెళ్ళండి. లేదు ఇదంతా వేరే వాళ్ళ వలన, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వేరే మా రిలేటివ్స్లో ఎవరో నేర్పిస్తున్నారు మా హస్బెండ్కి, వాళ్ళ పేరెంట్సే మా వైఫ్కి నేర్పిస్తున్నారు ఇదంతా అని మీకు స్ట్రాంగ్గా తెలుసు, దానివల్లే మీ రిలేషన్షిప్స్ చెడిపోతున్నాయి అన్నప్పుడు థర్డ్ కోడ్ యూజ్ చేయండి. సో మ్యాక్సిమం థర్డ్ కోడ్ యూజ్ చేయండి. లేదు అంటే 2 కోడ్స్, ఒక సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకే, దట్ ఈస్ మై సజెషన్ అనమాట. ఫస్ట్ వన్ సో అది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ కోడ్ అయితే మీకు రెజనేటింగ్గా, నాకు ఈ కోడ్ నచ్చింది, ఇందులో ఉండే నంబర్స్ నచ్చాయి అని మీకు నచ్చినప్పుడు కూడా మీరు ఆ నంబర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్పెసిఫిక్ కోడ్ ఖచ్చితంగా మీరు దేన్నైతే నమ్ముతారో మీరు ఏ ఇష్యూస్ అయితే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారో అవే జరుగుతుంది. మీరు ఏమనుకుంటారో అవే జరుగుతాయి అన్నమాట. సో బిలీవ్ ఆన్ దీస్ కోడ్స్. సో ఇవి స్లిప్లో రాసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్ మీద రాసుకోవచ్చు. సో హ్యాండ్ మీద రాసుకుంటే అందరికీ కనిపిస్తుంది, మేము బయటికి వెళ్తాము అని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు స్లిప్లో రాసుకొని చేయటం బెటర్ అనమాట. ఓకే, ఇది మీరు గ్రీన్ పెన్తో చేయండి, రెడ్ పెన్తో చేయకండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద రిలేషన్షిప్స్. రెడ్ ఈజ్ నథింగ్ బట్ డేంజర్ సంథింగ్, నాకు నోటికి రావట్లేదు, డేంజర్ సైన్ కదా, అందుకని యూ హ్యావ్ టు గో విత్ గ్రీన్ కలర్ పెన్. ఓకేనా అండి. సో ఇది స్విచ్ కోడ్స్ గురించి అయితే ఇది. ఇప్పుడు ద మెయిన్ రిచువల్ గురించి, ఆ టాపిక్ గురించి వస్తాను. సో భార్యాభర్తల మధ్య ఇష్యూ ఉంది అనగానే నాకు ఒక్కటే గుర్తొస్తారండి. నాకు ఎవరు గుర్తొస్తారంటే దేవుళ్ళలో అమ్మవారి గుర్తొస్తుంది. నాకు ఇంకెవ్వరు గుర్తురాదు. నాకు చాలా ఇష్టమైన బాబా కూడా గుర్తురాడు. నాకు అమ్మవారి గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఒక గాడెస్ అనేది మన మదర్ ఎలా ఉంటుందో దానికన్నా 100 times ఎక్కువ ప్రేమ చూపిస్తారు అమ్మవారు. బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఫీలింగ్. నాకు అమ్మవారు ఉంటే ఇంకా, అమ్మ దయ ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్లే అంటారు కదా. సో అమ్మవారి దయ మీకు కలిగిందంటే మీకు జీవితంలో ఎటువంటి లోటు ఉండదన్నమాట. సో మీకు నేను నెక్స్ట్ క్లిప్ చూడండి. సో ఆ సీన్ నాకు చూసినప్పుడల్లా నాకు ఇంకా ఏమీ వద్దు, అమ్మవారు ఉంటే చాలు, నా లైఫ్లో ఇంకా ఏమీ వద్దు అనుకుంటానన్నమాట. అది నాకు అమ్మవారి మీద ఉన్న ప్రేమ అలాంటిదన్నమాట. మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదను
అలాంటిదనమాట. చూసారా క్లిప్? మీకు చాలా బాగా నచ్చిందనుకుంటా. నాకైతే చాలా చాలా ఇష్టము. నేనెప్పుడైనా చాలా 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 బాధపడుతున్నా, నా జీవితంలో అన్నీ కోల్పోయాను అని ఫీల్ అయినప్పుడల్లా నేను అది చూస్తాను. సో దట్ ఈస్ రియల్లీ వెరీ సూతింగ్ సీన్ ఫ్రమ్ మై లైఫ్. నా జీవితంలో నాకు అమ్మవారు ఉంటే చాలు అని అనుకుండే సీన్ అది. సో మీకు ఏ బాధ ఉన్నా అమ్మవారికి చెప్పుకోండి. మెయిన్గా అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మవారికి చెప్పుకొని బాధపడితే ఖచ్చితంగా అమ్మవారు ఎప్పుడూ మిమ్మల్ని ఇగ్నోర్ చేయదు. ఓకేనా అండి? సో రిచువల్ గురించి వస్తే, రిచువల్లో మీరు తెలిసే ఉంటుంది అమ్మవారికి రాహుకాల దీపాలు పెడతారని. సో ఆ రిచువల్ అంటే ఏది కాదండి, ఆ రాహుకాల దీపాలే. సో రాహుకాల దీపాలు ఎలా అంటే నిమ్మకాయ ఒప్పులు ఉంటాయి కదా. సో జ్యూస్ని తీసేసిన తర్వాత నిమ్మకాయల్ని అప్సైడ్ డౌన్ చేసి మనము దాన్ని ఒక బౌల్ లాగా చేసేసి దాంట్లో క్లీన్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మరి అందులో జ్యూస్ ఉంటుంది కదా. సో దాన్ని మొత్తం బాగా నీట్ చేసేసి అందులోకి మీరు ఘీ వేయాలి, నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే జింజర్లీ ఆయిల్ ఉంటుంది కదా, నువ్వుల నూనె వేసి అందులో పువ్వొత్తులు అంటారు, అంటే ఒక్కటే ఉంటుందన్నమాట. సో ఆ పువ్వొత్తులతో పెట్టడం వల్ల యూజెస్ ఏంటి అంటే, పువ్వొత్తులు పెడితే అంటే తొందరగా అది మొత్తం అది మొత్తం యాష్ అయిపోతుందన్నమాట, మొత్తం బూడిదైపోతుంది. అంటే ఇప్పుడు హోమంలోకి మనం ఎందుకు భగవంతుడికి మనము ఐటమ్స్ వేస్తాము అందులోకి అంటే అది భగవంతుడికి చెందుతుంది. మనం అగ్నిదేవుడికి వేస్తే గాడ్ ఈజ్ టేకింగ్ దోస్ ఆల్ థింగ్స్ అనుకుంటాం కదా. అలాగే మనం వత్తి కూడా వెలిగించాము అంటే మొత్తం బర్న్ అయిపోయింది అంటే మనది మొత్తం అగ్నిదేవుడు తీసుకున్నాడు, మన కోరికలు విన్నాడు. సో హీఈస్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ వి ఆస్క్డ్. మనం ఏదైతే అడిగామో అది ఇవ్వటానికి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అందుకని నేను వెలిగించిన ఈ దీపాన్ని దేవుడు మొత్తం అంతా మిగిల్చుకోకుండా తీసుకున్నాడు అని ఒక సైన్ అనమాట. సో అది కొంతమంది నమ్ముతారు అలా. అందుకని పువ్వొత్తులు చేసామంటే అది సగంలో ఆగిపోదన్నమాట, మొత్తం అంతా బర్న్ అయిపోతుంది. అందుకని సో అది నిమ్మకాయలతో దీపం అట్లా ఆయిల్తో కానీ ఘీతో కానీ లేదు అంటే జింజర్లీ ఆయిల్తో కానీ మీరు అమ్మవారికి రాహుకాలంలో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి, మీకు ప్రాసెస్ అంతా నీట్గా కావాలి అంటే ఇంకొక వీడియో చేయమంటే చెప్తాను. ఇప్పుడు నేను కేవలం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు పైన కొన్ని పిక్చర్స్ అయితే డిస్ప్లే చేస్తుంటాను. సో అష్టదల ముగ్గు వేయాలన్నమాట. సో ఫస్ట్ డే ఒక దీపం చాలు. మీకు ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి. సో పర్ డే కూడా రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ నేను అది కూడా తర్వాత చెప్తాను. మొదటి రోజు ఒక దీపం పెట్టండి, ఓకేనా. సెకండ్ డే అంటే సెకండ్ వీక్ వారం పెట్టచ్చు. సో సెకండ్ వీక్ సేమ్ అదే రోజు మీరు ఆదివారం చేస్తే మొదటి ఆదివారం ఒక దీపం పెట్టండి, రెండవ ఆదివారం 2 దీపాలు పెట్టండి, మూడవ ఆదివారం మూడు దీపాలు పెట్టండి. అలాగా 9 వీక్స్ చేయాలన్నమాట. సో 9 కానీ 11 కానీ అలా 9 కానీ 11 వీక్స్ కానీ చేస్తాను అని అమ్మవారికి మొక్కుకోండి. సో ఆ మొక్కుకొని ఇలా జరిగేలాగా చూడమ్మా అని అనండి. సో అట్లా మీరు నిమ్మ ఒప్పులతో దీపాలు పెట్టాలన్నాను కదా. సో మొదటి రోజు ఒక దీపం పెట్టాలి అన్నాను. సో మీరు ఒక అష్టదల ముగ్గు వేయాలన్నమాట. డిస్ప్లే పిక్చర్ నేను పైన మీకు డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి. సో అష్టదల ముగ్గు వేసి ఫస్ట్ మొదటి రోజు మధ్యలో పెట్టండి, రెండో రోజు ఇంకా చుట్టూ 8 దీపాలు పెట్టాలన్నమాట. సో ఏదో ఒక ప్లేస్లో ఫస్ట్ ఇంకొక దీపం పెట్టండి సెకండ్ వీక్. అలాగా 9 వీక్స్ ఒక్కొక్క దీపం పెంచుకుంటూ రండి. సో మొత్తం అయిపోయిన తర్వాత
నైన్త్ డే మీకు అమ్మవారికి కుదిరితే కొంతమంది మన ఇంట్లో పెళ్ళైన ఆడవాళ్ళకి వడిబియ్యం పెడతారు కదా, అట్లా అమ్మవారు మీ ఇంటి ఆడపడుచు అనుకొని సో మీరు అమ్మవారికి అట్లా వడిబియ్యం పెట్టచ్చు. అది మెయిన్గా దుర్గా గుడిలో అనమాట. లేదు అంటే అర్చన చేపించండి. సో ఇది రాహుకాలంలోనే చేయాలన్నమాట. నేను రాహుకాలం టైమింగ్స్ కూడా నీకు మెన్షన్ చేస్తాను. రాహుకాలం సండే వచ్చి ఈవినింగ్ వస్తుంది 4:30 నుంచి 6 అనమాట. తర్వాత మండే వచ్చి మార్నింగ్ వస్తుంది 7:30 to 9. ట్యూస్డే వచ్చి 3 PM to 4:30 PM. వెన్స్డే వచ్చి 12 PM నుంచి 1:30 PM. థర్స్డే 1:30 నుంచి 3 PM. ఫ్రైడే 10:30 నుంచి 12 PM. సాటర్డే 9 AM నుంచి 10 AM. సో మెయిన్గా భార్యాభర్తల ఇష్యూస్ ఉన్న వాళ్ళు సండేస్, ట్యూస్డేస్, ఫ్రైడేస్ ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారం చేయొచ్చు. ముఖ్యంగా చాలా గొడవలు ఉన్నాయి, ఇంకా మేము విడిపోతాము అన్న వాళ్ళు మంగళవారాలు చేయండి. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. నేను ఏ వారానికి ఏ ప్రాముఖ్యత ఉందో కూడా చెప్తాను. సండే చేశారు అంటే మీ శత్రుబాధలు ఉంటే వెళ్ళిపోతాయండి. మండే చేశారు అంటే మీ మానసిక అశాంతి వెళ్ళిపోతుంది. ట్యూస్డే చేశారు అంటే భూ వివాదాలు, తర్వాత భార్యాభర్తల వివాదాలు ఉంటే సమసిపోతాయి. వెన్స్డే చేశారు అంటే బుద్ధిఫలం పెరుగుతుంది. థర్స్డే చేశారు అంటే మీ కీర్తి పెరుగుతుంది. ఫ్రైడే చేశారు అంటే మీకు ఐశ్వర్యం లభిస్తుంది. సాటర్డే చేశారు అంటే మీకు ఏదో కర్మ పట్టి పీడుస్తుంది, మీరు ఏ పాపం చేయలేదు కానీ మీరు అనుకున్నవన్నీ జరగట్లేదు అన్న అలాంటి కర్మ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక్కొక్క వీక్, ఒక్కొక్క డే, ఒక్కొక్క రిజల్ట్ అనమాట. సో మీకు ఏ డే చూస్ చేసుకోవాలో ఆ డేస్ చూస్ చేసుకోండి. ఇంకా అమ్మవారు మీరు అడిగిండేది 9 weeks చేసిన తర్వాత మీరు ఇది జరగలేదు అక్క అనేది అస్సలు అన్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఏది చేయకుండా మీకు చెప్పను. నేను ఇది అమేజింగ్ ది వెరీ పవర్ఫుల్ రిచువల్ అన్నాను అంటే ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్. నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చెప్తాను, ఓకేనా? సో నేను చేసి చెప్తున్నాను కాబట్టి మీరు ఇది ట్రై చేయండి. సో మీరు నిమ్మకాయలు జ్యూస్ పిండిండేది, ఆ జ్యూస్ని ఏం చేయాలి అంటే మనమే తాగేయచ్చు. లేదు నాకు ఇష్టం లేదు, మీరు ఒక్కటే అందులో సాల్ట్ వేసుకొని తాగేయండి, లేకుంటే చక్కెర వేసుకొని తాగొచ్చు. లేకుంటే మీరు దేనికోసం చేస్తున్నారు, మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కోసం చేస్తున్నారంటే మీరు మీ హస్బెండ్ ఇద్దరు తాగండి. ఇద్దరు తాగితే అప్పుడు మీ ఇద్దరి మధ్య కనెక్షన్ పెరుగుతుంది. సో మీ ఇద్దరి మధ్య కనెక్షన్ పెరిగింది అంటే మీరు చెప్పే మాటలు మీ పార్ట్నర్ వింటారు, అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఇది ఖచ్చితంగా చేయండి. మీరు జ్యూస్ చేసుకుంటే జ్యూస్ చేసుకోండి, పులిహార చేసుకుంటే పులిహార చేసుకోండి. సో మీరిద్దరూ తినే ముందు అమ్మవారికి అర్పించి మీరు తినండి. సో ఈ దీపాలు ఎక్కడ పెట్టాలి అంటే ఇంట్లో పెట్టడం కన్నా గుడికి వెళ్ళి పెట్టడం బెస్ట్. ఇది వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. నేను ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటున్నానంటే ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. ఎందుకు అంటే ఇది రాహుకాలంలో చేసేది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ రిచువల్. రాహువు అంటే అమ్మవారికి పరమ భక్తుడు, అతడు ఒక రాక్షసుడు అనమాట. అతడు మీరు అడిగితే అతను కరుణిస్తే మీకు ఇవ్వనిదంటూ ఉండడు. అతనికి స్టమక్ ఉండదు, ఓన్లీ హెడ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. సో తను ఎంత తిన్నా కావాలి 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 అంటుంటాడు కానీ నాకు చాలు అనడు. అందుకని మీకు కూడా అతను మిమ్మల్ని ఇష్టపడినాడంటే మీ మీద తన కరుణ చూపించాడంటే ఇస్తూనే ఉంటాడు. అతను ఇచ్చినంతగా ఇంకెవ్వరు ఇవ్వరు అనమాట. అందుకని అతని కరుణ పొందాలి అంటే చాలా కష్టము, అది పుట్టుకతో రావాలి. సో అందుకే మనమే అమ్మవారిని కోరుకుంటున్నాం కాబట్టి చాలా శ్రద్ధగా చేయాలి. సో ఏ తప్పులు చేయకూడదు. సో ఆ తప్పులు చేయకుండా చేయాలి అంటే గుడికి వెళ్ళి చేయండి. గుడిలో ఏ తప్పులు చేసినా కూడా మనకు గుడిలో ఉండే వైబ్రేషన్స్ మనల్ని కాపాడుతాయి. ఇంట్లో మీరు పొరపాటున ఒక తప్పు చేసినారు అంటే మిమ్మల్ని కాపాడడానికి ఇంకా ఆ దేవత దిగి రావాలి. అందుకని గుడిలో చేయండి అనమాట. ఏ పొరపాటు లేకుండా చేస్తామంటే ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ద బెటర్ వే ఈస్ గో టు టెంపుల్ అండ్ డూ ఇట్. గుడిలో ఉండే ఆ గుడ్ వైబ్రేషన్స్ మనల్ని ఎప్పుడూ కాపాడతాయి.
ఓకేనా అండి. ఇది మీకు చెప్పాలి అనుకున్న రిచువల్. మీకు ఇది ఇంకా క్లీన్‌గా మీకు అర్థం కాలేదు అంటే ఐ విల్ డూ వన్ మోర్ వీడియో. సో, మీకు ఇంకొక వీడియో కావాలి దీని గురించి క్లియర్‌గా విజువల్‌గా చూపిస్తూ అంటే అడగండి. ఐ విల్ డూ వన్ మోర్ వీడియో. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. ఇది ఎందరో జీవితాల్ని కాపాడుతుంది. దుర్గాదేవి టెంపుల్‌లో చేయండి. అమ్మవారు అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తారు మీకు. మిమ్మల్ని అమ్మవారు ఇంకొక్కసారి మిమ్మల్ని మీ మీద చెల్లని చూపులు వచ్చాయి అంటే మీకు ఎటువంటి ఎవరి అవసరం ఉండదు. ఓకేనా అండి. అయితే ఇది ఇంకా రేపే సండే కూడా ఉంది కదండి. సో, మీకు పాసిబుల్ అయితే రేపు సండే ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు 1.5 అవర్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఖచ్చితంగా పెట్టచ్చు. దీని గురించి ఇంకా పెద్ద వీడియో చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పిన ప్రాసెస్సే కాదు, ఇంకా చాలా విధాలుగా చేస్తారు ఈ రాహుకాల దీపము. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ డూ వన్ మోర్ వీడియో. ఇంత పేషెన్స్‌గా నా వీడియో చూసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.